బర్డ్ సేవియర్ని షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పర్ హెడ్ టికెట్ 100 రూపీస్. ఆన్లైన్ పేమెంటేనండి, లిక్విడ్ క్యాష్ ఏమీ తీసుకోరు. టోకెన్ తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఆ ప్లేస్ మొత్తం చెట్లతో చాలా బాగుంది, అసలు చాలా ప్రశాంతంగా కూడా ఉంది. కూర్చోవడానికి మధ్య మధ్యలో బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. ఫైనల్లీ ఎంటర్ అయిన తర్వాత ఇలా ఒక ట్రీ పెట్టేసి దానిపైన కలర్ఫుల్ ప్యారెట్స్ని వేశారనమాట. చాలా బాగుంది చూడటానికి. చాలామంది పిల్లలు అయితే అక్కడే ఎంజాయ్ చేస్తున్నారనమాట, అసలు చిన్న చిన్న పిల్లలంతా. ఇంకా ఆ తర్వాత టోకెన్ తీసుకొని వాళ్ళు లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళే ముందు ఈ కెమికల్ పైన కాళ్ళు పెట్టేసి వెళ్ళాలంట. అంటే మన కాళ్ళకి ఏదైనా వైరస్ ఉన్నా బర్డ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఆ విషయం తెలియక పక్క నుంచి వెళ్ళిపోయాను అనమాట నేను. వాళ్ళు ఆపి వెనక్కి పిలిచి మరీ చెప్పారు. ఆ తర్వాత దానిపై నడిచి వెళ్ళాను అనమాట. ఇంకా ఎంటర్ అవ్వడమే ఆలస్యం. బోల్డ్ అన్ని బర్డ్స్ అండి, అసలు చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. మనం నార్మల్గా మన డైలీ లైఫ్లో ఈ బర్డ్స్ అన్నిటినీ అయితే అస్సలు చూడలేం కదా. ఎక్కువగా అయితే పిచ్చుకలు, పావురాలు, కాకులు. పిచ్చుకలు కూడా ఇప్పుడు చాలా తక్కువైపోయాయిలండి. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ప్యారెట్, అలాగే ఇలా జూకి లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి పీకాకులు చూస్తూ ఉంటాం కదా. అటువంటిది బర్డ్స్ అన్నీ ఒక ప్లేస్లో కనిపించేసరికి అసలు చాలా బాగుంది. నార్మల్గా అయినా బర్డ్స్ చేసే చప్పుళ్ళని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఆ చీపింగ్ సౌండ్ చాలా బాగుంటుంది. అసలు డిఫరెంట్ బర్డ్స్ అండి. ఆఫ్రికన్ క్రోన్డ్ క్రేన్ అంట, ఇంకా పీకాకులు, కలర్ఫుల్ ప్యారెట్స్, అలాగే పావురాలు కూడా రెడ్ కలర్లో డిఫరెంట్గా అసలు చాలా బాగున్నాయి. ఇవైతే మధ్యలో మనుషుల దగ్గరకు వచ్చేస్తున్నాయి అనమాట. ఎవరైనా చేయి పెట్టగానే చేయి పైకి కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉండే వాళ్ళైతే అలా పట్టుకొనివ్వడం లేదులేండి, వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అలా బయట మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకువెళ్ళి లోపల పెడుతున్నారనమాట. అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. చూస్తుంటే ఒకసారి టచ్ చేస్తే ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది అనేలా అనిపించింది అనమాట. అయితే వాళ్ళు ఏం టచ్ చేయనివ్వలేదు అసలు. ఇంకా అన్నిటినీ చూస్తూ బర్డ్స్ అన్నిటినీ చాలాసేపు లోపలే ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. పెద్దవాళ్ళకంటే పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. అసలు మెయిన్ పార్ట్ అయితే ఈ ప్యారెట్స్ అండి. మొబైల్లో కంటే రియల్గా చూడడానికి ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత బాగున్నాయో. బోల్డ్ అన్ని కలర్స్లో ఉన్నాయి. పైనాపిల్, చీకడ్ కార్నియర్ అంట, డిఫరెంట్ నేమ్స్తో భలే ఉన్నాయన్నమాట. నార్మల్గా వాటన్నిటి నేమ్స్ కూడా తెలియదు. అక్కడ రాసున్న బోర్డ్స్ పై చదువుకొని ఓకే ఈ బర్డ్ కావాలి అని చెప్పుకోవడం అంతే అనమాట. మెయిన్గా రకరకాల చిలుకలు, నెమళ్ళు, హంసలు, పావురాలు ఇటువంటి ఉన్నాయన్నమాట ఎక్కువగా. అందులోనే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయన్నమాట ఎక్కువగా అయితే ఈ బర్డ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.